నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ కేబుల్ ఛానల్ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటనకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా ఇరిపాక ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం. అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ ను ఘనంగా సన్మానించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జిల్లాలో వాడవాడలా ఘనంగా ప్రారంభించిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక మండపాలు నిర్మించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేటలోని గణేష్ మండపాలను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగ్గంపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి కోకోకోలా డిపోలో వినాయక పూజలు నిర్వహించి అనంతరం ఎంప్లాయీస్ కాలనీ, ఎరకల కాలనీ, జ్యోతుల నెహ్రూ కాలనీ, టాక్సీ స్టాండ్, ఆటో స్టాండ్లు, శ్రీరామ్ నగర్, పద్మనాభ్ నగర్, సెట్టిబల్స్ కాలనీ, సంఘం వీధి, గెద్దపేట, మార్కెట్ సెంటర్, జయ నర్సింగ్ హోమ్ తదితర కాలనీల్లో గల గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలతో అందరి విఘ్నాలను తొలగించి అందరినీ రక్షించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాసు, మారిశెట్టి భద్రం, జీనుమణి బాబు, దేవరపల్లి మూర్తి, కొత్తకొండ బాబు, రుచి హోటల్స్ నాగేంద్ర, డాక్టర్ రమేష్, వేములకొండ జోగారావు, బచ్చల సుధీర్, పీలా మహేష్, నాన్ల చిరంజీవి, కోండ్రోతు శ్రీను, సాంబక్తుల చంద్రశేఖర్, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మూర్తన
కాకినాడ రమణయ్యపేట శ్రీ ఏజెన్సీస్ గ్యాస్ కంపెనీ సమీపంలో నెలకొల్పిన శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. వినాయక చవితిని పురస్కరించుకుని ఉదయం నుండి భక్తులు భారీ ఎత్తున చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా శ్రీ ఏజెన్సీ అధినేత కస్తూరి మరియు లక్కరాజు సత్యనారాయణ, విగ్రహదాతలు బత్తుల సుబ్బయ్య, నాగమల్లేశ్వరి, కళ్యాణి మెస్ అధినేత కందికట్ల అప్పారావు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के అందరికీ నమస్కారం. ఇది హెచ్పి గ్యాస్ గోడౌన్ పక్కన శ్రీ మా లక్ష్మీ బాలలక్ష్మి గణపతి మహోత్సవాలు ఈరోజే దిగ్విజయంగా స్టార్ట్ చేసాం. ఇది ఈ సంవత్సరం పురస్కరించుకుని 10 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. ఈ ఏజెన్సీ అండ్ చిరు వ్యాపారస్తులు అందరూ కలిసి ఆధ్వర్యంలో చిరు వ్యాపారస్తులు అందరూ కలిసి దిగ్విజయంగా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసాం. ఈ నవరాత్రులన్నీ కంప్లీట్ చేసుకుని అందరూ ఆరోగ్యాలతో సుఖసంతోషంగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సుమారు 6,000 మందికి అన్నదానం చేస్తాం. 6,000 మందికి ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని కాకినాడ భానుగుడి సెంటర్ నందు వినాయకుడి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్, ప్రముఖ ఇంజనీర్, ఉత్సవ విగ్రహదాత గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భానుగుడి సెంటర్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన వినాయక ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువకులను అభినందించారు. వినాయక ఉత్సవ కమిటీకి ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని, ఈ నవరాత్రుల తర్వాత కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సూర్యుడి కోసం తపస్సు చేశాను. ఆ సూర్య భగవాన్ అంటే శ్రీకృష్ణవాడు ఆవిడ సత్రాజికి వెళ్ళాట. వేటకి వెళ్ళి వేటాడుతూ ఉండగా ధనువు బాణాల కింద పడిపోయి అకస్మాత్తుగా ఓకే నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు. చాలా సంతోషం. కాకినాడలో ఈ భానుగుడి సెంటర్లో చాలా కాలం అంటే 1983 తెలుసు నాకు. సో మొట్టమొదటి విగ్రహం మంచి విగ్రహం పెట్టేది ఎవరంటే భానుగుడి సెంటర్. సో ఆ రోజుల్లో కూడా మంచి చాలాసార్లు అవార్డు కూడా రావడం జరిగింది. చాలామంది చూడడం కూడా వస్తుండేవారు, ఇందులో ఎక్కుండేవి. అలాంటి ఈ భానుగుడి సెంటర్లో ఈ వర్తకులు రకరకాల బిజినెస్ వేసి చాలా గొప్పగా చేసుకున్న వ్యక్తులు మంచి పూజ ఇది. ఈ కార్యక్రమంలో ఈరోజు మరలా మేము గత 2019 తర్వాత కోవిడ్ అవడం వల్ల ఒక 3 years మేము చేయలేకపోయారు. మరలా కొత్త యువత అందరూ వచ్చి మళ్ళీ ఒక పూర్వవైపు తీసుకోవడానికి యువత కృషి చేస్తుంది. నిజంగా నేను ఈ ఏరియా యొక్క బాలభక్త భజన బృందం ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందించే విషయం అది. అంటే మనకి అత్యుత్తమ మొట్టమొదటి దేవుడు ఎవరంటే వినాయకుడు అనుకుంటాం. అంటే మనకి ఏ కార్యక్రమం చేసినా కూడా మతాలకు అతీతంగా వినాయక పూజ చేస్తుంటాం. అలాంటి వినాయకుడిని మళ్ళీ పూజించిన అవకాశం ఈ భానుగుడి సెంటర్లో రావడం కూడా మాకు ఆనందంగా ఉంది. సో ఈ విషయంలో నేను ఈ యువబంధాన్ని మనకు అభినందిస్తున్నాను. మా సపోర్ట్ కూడా మా రాజుగారు కానీ మేము అందరూ కూడా ఎప్పుడు కూడా మీరు ముందు వెనక మేము ఉండి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తాం. భక్తులు కూడా అందరూ వచ్చి దర్శించుకుని మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. జగ్గంపేట జగనన్న కాలనీ రామవరం లేఅవుట్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామవరం లేఅవుట్ వాసులు చలువ పందిరి వేసి వినాయకుడిని ప్రతిష్ఠించారు. పురోహితులచే పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా మీరు కూర్చోండి. అమ్మా మీరు కూర్చోండి. కొబ్బరికాయ
कुरु मे देव सर्व कार्येषु सर्वदा पुष्पमालिकान् समर्पयामि। अला सर जय गणेश महाराज की, गणेश महाराज की, गणेश महाराज की, गणेश महाराज की। कुटुंबानां क्षेम स्थैर्य सद्बुद्धि सत्प्रवर्तन श्रीत्यर्थो गणपति नवरात्रि महापर्वणि समये महागणपति पूजाम् अहं करिष्ये। మీ మనసులోని కోరుకోండి స్వామి. ఇద్దరు కలిపి కొబ్బరికాయ కలసి మీద ఉంచారు పైకి ఉండాలి. गणेश महाराजू की, गणेश महाराजू की, गणेश महाराजू की पूजा अंत्यकरिष्ये। ఉంగరం వేలు నీటిలో ముంచండి. संवादो भाद्रपदः शनेर्ग्रहमावाहयामि। कयानत्यत्ता भवदुते सदा दत्तकाः कया दृष्टयावता राहुग्रहमावाहयामि। आयंगो प्रत्यक्रमितधर्मा దుర్గా మావాహ. అక్కడ దుర్గాదేవి కూడా ఉంది కదా. దుర్గాదేవి మావాహయామి, రావులమ్మ మావాహయామి. ఈ రోజు అయితే లేట్ అయింది కానీ రేపు లేట్ అవుతుంది. అందరూ అలా అడుగుతారు. స్టేటస్ కూడా పెట్టాను. అవతరార్థం నారికేళ సకలసమేత కదలీ ఫలసమేత మోదకాన్ని నివేదయామి. 5 సార్లు అలా చూపించండి. ఓం ప్రథమాత్మనే నమః, ద్వితీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః. పంచమండి విఘ్నేశ విధి మార్తాండ. కాకినాడ ప్రతాప్ నగర్ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు శివశంకర్, ఉత్సవ కమిటీ చైర్మన్ సన్నీ కిరణ్ మాట్లాడుతూ దేవస్థానానికి 77 సంవత్సరాల చరిత్ర కలదని, ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మాణానికి కమిటీ కంకణం కట్టుకుందని అన్నారు. ఈ ఏడాది నవరాత్రులు నిమజ్జనం తర్వాత పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు 7వ తేదీ శనివారం నుండి 16వ తేదీ సోమవారం వరకు నిర్వహిస్తామని, ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. నవరాత్రులు పూర్తయి చివరి రోజున భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జనానికి తరలి వెళ్తామని, అలాగే అదే రోజు భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వనమాడి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలను ఆలయ కమిటీ ఆహ్వానించినట్లు తెలిపారు. గుడి పునర్నిర్మాణం విషయంలో ఆసక్తి గల భక్తులు మరియు దాతలు సహకరించి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు చిట్టూరి మౌనిక, నగరం శ్రీనివాస్, చింతలపూడి శ్రీధర్, మత్తుర్తి సురేష్, సాది సత్యబాబు, కాశీ మనోహర్, పప్పినిడి సాయి, కనకతేజ, కొండపల్లి వరలక్ష్మీదేవి, రాజా, గంగా భవానీ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. గత 77 సంవత్సరాల నుంచి మన ప్రతాప్ నగర్లో ఏం చేసుకున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజులు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో, ప్రత్యేక పూజలతో, రోజుక లక్ష్మీ గణపతి హోమములు, అలాగే స్వామివారి సిద్ధి బుద్ధి సమేత మహాగణాధిపతి దేవత కళ్యాణ మహోత్సవములు, అలాగే సహస్ర దీపాలంకరణ సేవలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలకి కుంకుమార్చన కార్యక్రమం, సరస్వతి పిల్లలతో పూజా కార్యక్రమం జరుగుతుంది. అలాగా ఇప్పటికీ 77 సంవత్సరములతో పూర్తయింది. అలాగే ఈ ఆలయము శిథిలావస్థను చేరుకున్నందువల్ల
మన నీలకాయల సందీకరణ గారు, అలాగే నీలకాయల శివకుమారి మా చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో త్వరలో వచ్చే సంవత్సరంలోపు వినాయక చవితి సంవత్సరంలోపు పునర్నిర్మాణం జరిగి ఆలయం అభివృద్ధి చేయగలగాలని, అలాగే భక్తులు తమ వంతు విరాళాలు అందరూ కూడా అందించాలని కోరుతున్నాము. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓకే, ఏదో సమీకరణ అండి. ప్రసన్నగా సిరిజనగర్ దేవస్థానం చైర్మన్. ఇక్కడ నవరాత్రులు యువత ఆధ్వర్యంలో చాలా ఉత్సాహంగా అనుభవ్ గారు ఆశీస్సులతో మేము జరుపుకున్నాం. అలాగే ఆలయ పునర్నిర్మాణం కూడా త్వరలో చేపడుతున్నామండి. దానికి భక్తులు ఎవరైనా నా విరాళాలు ముందుకు రావాలని కోరుతున్నాం. నమస్తే అండి. 23వ వార్డు అండి. వినాయక చవితి 23వ వార్డు కాకినాడ ప్రధాన వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇక్కడ గత 77 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా వినాయక చవితి కార్యక్రమం జరుపుకున్నామండి. మా ఆలయ కమిటీ చైర్మన్ సంజయ్ గారు, అలాగే శివకుమార్ గారు ఆధ్వర్యంలో మా కమిటీ నెంబర్ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా ఎంతో ఘనంగా చేస్తున్నామని, అన్ని సౌకర్యాలు కూడా స్వామివారికి అన్ని సౌకర్యాలు కూడా చాలా చక్కగా నుంచి కూడా చాలా విజయంగా జరుగుతున్నాయండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా గత 77 సంవత్సరాలు కూడా ఈ విధంగా చేసుకుంటున్నామండి. పార్టీకి అత్యధికంగా కూటమి పార్టీ అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి మాకు అన్ని విధాలుగా సాగిస్తున్నారండి. అందరూ కూడా మాకు ఎంతో తీసుకెళ్తున్నారు అన్ని విధాలుగా. ఈ విధంగా ఈ 9 రోజులు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా ఇక్కడ 9 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అన్నీ జరుపుతామండి. అన్ని విధాలు పునర్నిర్మాణం కూడా ఈ కార్యక్రమం పునర్నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తామని చేయబోతున్నామని త్వరలో కూడా స్వామివారిని కొత్తగా నిర్మిస్తామని ఆటలు కానీ ఎవరన్నా స్వామివారిని వచ్చి సంతోషాలు ఇవ్వాలని కోరుతారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామయ్యపేటలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రి వేడుకలు బాల వినాయక యూత్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రామయ్యపేట పురవీధుల్లో బాల వినాయక స్వామిని తీన్మార్ డప్పులతో భజన కీర్తనలతో భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి నూతనంగా ఏర్పాటు చేసిన మండపంలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అనంతరం అర్చకులు దొడ్డి శివ పద్మ దంపతులు, దొడ్డి సత్యబాబు ప్రసన్న దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు గ్రామ పెద్దలు బాల వినాయకుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడినే పూజిస్తున్నామని తెలిపారు. వస్తుందండి వస్తా దగ్గరికి వస్తా. అందెత్తలే ఒకసారి ఫోటో కూడా తెస్తాను.
కాకినాడ వాజపేయాజుల వారి వీధిలో బాలభక్త సంఘం ఆధ్వర్యంలో 69వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహోత్సవ నిర్వాహకులు మండలిక సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 7వ తేదీ వినాయక చవితి, 9వ తేదీ రాత్రి 7 గంటల నుండి శివలింగ దీపాలంకరణ, 10వ తేదీ మంగళవారం సుబ్రహ్మణ్య అభిషేకం, 11వ తేదీ బుధవారం గరిక పూజ, 15వ తేదీ ఆదివారం లక్ష్మీ హోమం, 16వ తేదీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. 15వ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పూజ చేయించుకునే భక్తులు 100 రూపాయలు చెల్లించి తమ పేరు, గోత్రములు ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలని అన్నారు. 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుండి భారీ ఎత్తున అన్నదానం జరుగుతుందన్నారు. ప్రతిరోజు స్వామివారికి ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయని, పూజలు చేయించుకునే భక్తులు తమ పూజా సామాగ్రి తామే తెచ్చుకోవాలని తెలిపారు. 29వ తేదీన జరిగే అన్నదానానికి భక్తులు తమ విరాళాలను ధన, వస్తు రూపంలో విరాళమిచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో MSN మూర్తి, L నగేష్, B నగేష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజునైతే ఇంచుమించు ఒక 500-600 మంది దాకా వస్తారు సార్. ఈ సందులో ఎంతమంది అయితే ఉన్నారో బయటకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు సార్. రోజుకి 100 మంది ఎంతమంది వచ్చి దర్శనం చేసుకుంటారు సార్. అలాగే ప్రతిరోజు సాయంకాలం లలిత సహస్రనామం చదువుతారు సార్. వేద పారాయణం కూడా ఉంటుంది సార్. ఈ 9 రోజుల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తారు. బుధవారం నాడు వచ్చి గరికి పూజ చేస్తామండి. శుక్రవారం నాడు కుంకుమ పూజ, ఆదివారం నాడేమో గణపతి, లక్ష్మీ గణపతి హోమం చేస్తాం సార్. మంగళవారం నాడు వచ్చి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేస్తాం. అంటే స్వామివారి విగ్రహం ఈ విధంగా తయారు చేసి మరి చాలా స్వామివారిని చాలా గౌరవప్రదంగా ప్రతిష్ఠించడం కాకుండా భక్తి శ్రద్ధలతో మీరు పూజిస్తున్నారు. అంటే దీనికి గల కారణాలు ఏంటి? ఇది మా పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుందండి. అదే మేము కొనసాగిస్తాం సార్. ఈ పాటలు కూడా మేము భక్తి పాటలు తప్ప వేరే సాంగ్స్ కూడా ఏది ఇవ్వకుండానే భక్తిగానే అందరూ ముందుకు తీసుకెళ్తాం సార్. అదే మేము కొనసాగిస్తాం. మా తర్వాత వాళ్ళు కూడా అదే కొనసాగాలని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా యూత్కి మేము అదే సూచించేస్తాం. ఆదర్శంగా ఊరేగింపు కూడా మేము సన్నాయి మేళంతో తీసుకెళ్తాం. అంతేగాని ఈ సౌండ్ సిస్టమ్ అలా కాకుండా సన్నాయి మేళంతో తీసుకెళ్తాం సార్. ఈ బాలభక్త సంఘం 1956 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం బంకమట్టు సేకరించి బంకమట్టుతో విగ్రహం తయారు చేసి 9 రోజులు నిర్విఘ్నంగా చేయడం అనేది జరుగుతుంది. 69 సంవత్సరాలు పూర్తయింది. అలాగే ప్రతి ఏడాది కూడా గణపతి పూజ మొదలెట్టిన రోజు నుంచి గరిక పూజ, గణపతి హోమం అన్నీ జరుగుతాయి నిర్విఘ్నంగా. తర్వాత కుంకుమ పూజలు అన్నీ జరుగుతాయి. ఈ దేవుడి దగ్గరికి ఎవరైతే వచ్చి కోరికలను కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా నిర్విఘ్నంగా కోరికలు నెరవేరి ఈ ప్రతి సంవత్సరం కూడా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో వినాయక చవితికి వచ్చి దర్శనం చేసుకుని కోరికలు తీర్చుకుని వెళ్తారు అందరూ. అలాగే వంశవారు 69 సంవత్సరాలు బట్టి వంశపారంపర్యంగా మా తాతతండ్రుల నుంచి పూర్వీకుల నుంచి వచ్చే ఆచారాన్ని పాటించి ఈ రోజు వరకు కూడా ఎక్కడ నిర్విఘ్నంగా జరగడం అయితే జరుగుతుంది. కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం ఎర్రిపాక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొప్పు రాజేంద్ర మోహన్ కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిన సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. జగంపేటలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో మండల విద్యాశాఖ, మండల ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ సన్మాన కార్యక్రమం జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీరవెంకట సత్యనారాయణ, పివి మాస్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులు కొప్పు రాజేంద్ర మోహన్ ను ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పూల మాలలతో నివాళులర్పించి ఎమ్మెల్యే నెహ్రూ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇటీవలనే రిటైర్ అయిన భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ఉపాధ్యాయురాలు చల్లపల్లి పద్మజను మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ మామిడాడ స్కూల్లో పనిచేసేటప్పుడే ఆయనకు ఈ అవార్డు వరించిందని, ఇప్పుడు ఆయన మా స్వగృహం ఎర్రిపాకలో పనిచేస్తున్నారని తెలిపారు.
ఈ స్కూల్ కూడా ఉత్తమ స్కూల్గా తీర్చిదిద్ది ఉత్తమ విద్యార్థులుగా మా గ్రామ విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత తీసుకుని మరెన్నో అవార్డులు అందుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకునేందుకు కష్టపడి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులు అందించడం మరువలేనిదని, ఆయన సూచనలతో మరింత మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారని అన్నారు. అనంతరం పలువురు అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాసు, మారిశెట్టి భద్రం, కొత్తకొండబాబు, బొమ్మి రఘురాం, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి, మండల విద్యాశాఖ అధికారి స్వామి, జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీరవెంకట సత్యనారాయణ, సాయిరాం, రిటైర్డ్ ఉపాధ్యాయులు తోలేటి సూర్యనారాయణ, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గాంధీ మండల విద్యా అధ్యక్షులు ప్రణాళికలు కూడా వేసి పెడతామని అండి ప్రొఫెసర్గా వేదికపై సాధారణంగా కె రామకృష్ణ గారు, జావేద్ గారు, ప్రియంతమ శాసనసభ్యులు గారు, తండ్రి సమానులు నెహ్రూ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా తరఫున, నా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. నన్ను మరి ఎంతగా గౌరవించి, ఎంతగా ప్రేమించి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి యూడిఎఫ్ తరఫున ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి పివి గారికి, సాయిరామ్ గారికి, మరి తదితర యూడిఎఫ్ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నన్ను ప్రేమించి వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి, నా కుటుంబ సభ్యులందరికీ, బంధువులకి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒకటి సార్, పెద్దలు తండ్రి సమానం ఒక మాట చెప్పారు. నా వంతు కృషిగా మన గ్రామం, నా గ్రామం అనుకుంటాను, అదిగా దాంట్లో సాయశక్తిగా ప్రయత్నిస్తాను సార్. ప్రయత్నించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి తరఫున వాగ్దానం చేస్తున్నాను సార్. నాకు లక్ష్యం ఉంది సార్. నా భార్యనే నా సమగా ప్రేమిస్తానో తెలియదు కానీ స్కూల్ని అయితే ప్రేమిస్తాను సార్. అందుకని ఎర్లీ మార్నింగ్ మీరు ఎవరు కావచ్చు టీవీ గారు బాగా చెప్తూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ 7 గంటలకే స్కూల్లో ఉంటాను సార్. నాకు అది ఆ ఉద్దేశం ఆయన నేర్చుకున్నాను సార్. టీవీ గారు ముందు వచ్చారు. సరే ఈయనకంటే నేను ఎందుకు ముందు రాలేకపోతున్నాను అని ట్రై చేస్తే అది అలవాటు అయిపోయింది సార్. ఏదైనా ఒకటి ముందుగా వచ్చి పిల్లలకు కబురు పెట్టుకొని రాని పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి కొన్ని విషయాలు చర్చించుకొని ఆ పిల్లలు రప్పించుకునేటువంటి విధానంలో మామిడాలలో పడ్డటువంటి ఆ బీజం నన్ను ఇంత వాడిగా చేసింది సార్. ఇదంతటికి కారణం మరి ఈ అవార్డుకి వెనుకున్నటువంటి కారణం కూడా పెద్దలైనటువంటి పివి గారు, సాయిరామ్ గారు, యూడిఎఫ్ సభ్యులు వీరందరూ నన్ను గుర్తించి మరి ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినందుకు మీ అందరికీ మరొకరు వందనాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఉపాధ్యాయుడిగా ఆయన ఉద్యోగం సంపాదించాలి, విద్యారంగానికి చాలా నిలైనటువంటి సేవ చేయాలి, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి ఈ పాఠశాల వృత్తిని, ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే డిఎస్సి 2000లో ఆయన ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ ఉప్పలగుప్త మండలం అంటే కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్త మండలంలో ఆయన ఉపాధ్యాయుడిగా ప్రవేశించడం జరిగింది. తదుపరి 2006లో కోనసీమ జిల్లా నుంచి జంగపేట మండలం నరేంద్రపట్నం గ్రామం కూడా రావడం జరిగింది. అక్కడ 3 సంవత్సరాల పాటు చేసిన తర్వాత 2009లో నరేంద్రపట్నం గ్రామం నుంచి మళ్ళీ తుని మండలానికి ఆయన బదిలీపై వెళ్ళడం జరిగింది. తదుపరి 2009 నుంచి మళ్ళీ 2013లో మామిడాడ గ్రామానికి రావడం జరిగింది. 2013 నుంచి 2023 వరకు సుదీర్ఘంగా 10 సంవత్సరాలు మామిడాడ గ్రామంలో పనిచేసి ఆయన రీసెంట్గా 2024లో ఇరుపాక గ్రామంలో గౌరవ శాసనసభ్యులు విలేజ్ గురైనటువంటి ఇరుపాకలో ఏపీ నగర్ ఇరుపాకలో ఉపాధ్యాయుగా చేరడం జరిగింది. అయితే ఈ ప్రెస్టీజ్ అవార్డు అనేది ఈ విద్యారంగంలో మంచి సేవ చేసినటువంటి వ్యక్తులకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తూ ఉంటారు. అది కేవలం 126 మంది విద్యార్థులతోటి ప్రైమరీ స్కూల్గా మాత్రం ఉండేది. దాన్ని
మాస్టర్ గారు నా నేతృత్వంలో ఆయన మా టీం మెంబర్గా నా సహచర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన దాన్ని ప్రైమరీ పాఠశాలని ప్రాథమికోన్నత పాఠశాల అంటే 7వ తరగతి వరకు, దాని తదుపరి ఉన్నత పాఠశాల 10వ తరగతి వరకు ఆ పాఠశాలను అప్గ్రేడ్ చేయడం జరిగింది. అంటే 142 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలని మీ మాస్టర్కి ఉత్తమ ఉపాధ్యాయుడు వచ్చిందండి, అవార్డు వచ్చింది అని చెప్పేసి టీవీ గారు ఫోన్ చేసి చెప్తే మా మాస్టర్ అంటే సర్వసాధారణంగా ఇరుపాటి గ్రామానికి చెందినప్పుడు మా మాస్టర్ అవుతారు. అరే మా స్కూల్ ఏంటి, ఉత్తమ ఉపాధ్యాయుడు ఉండడం ఏంటి, అది స్కూలా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడు ఉంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది అనుకుని ఆశ్చర్యపోయాను. అప్పుడు క్లారిటీగా చెప్పాడు ఆయన, లేదు ఈ మధ్యనే మీ గ్రామం వచ్చారు, స్కూల్కి వచ్చారు, మీకు తెలుసు కదా అన్నారు. ఎవరు అంటే రాజేంద్ర మోహన్. సమంజసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జిల్లా యంత్రాంగం. అందులోని ఈ అవార్డు అన్న ప్రాధాన్యత ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పేరు మీద. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా ఇరిపాక ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం. అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ ను ఘనంగా సన్మానించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జిల్లాలో వాడవాడలా ఘనంగా ప్రారంభించిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక మండపాలు నిర్మించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.